ఇప్పుడే కూలీ ట్రైలర్ అయితే చూశాను. కూలీ ట్రైలర్ చూసిన తర్వాత ఒక సెట్ మార్క్ అయితే ఏర్పడింది. ఎక్స్పెక్టేషన్స్ కి సెట్ మార్క్ రీచ్ అయింది. బట్ ఎక్స్ట్రాడినరీ అయితే కాదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే మనం ఫర్దర్ గా అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఇంకా నాకు ట్రైలర్ చూసిన తర్వాత ఒక సెట్ మార్క్ అయితే ఏర్పడింది. అరే ట్రైలర్ అయితే బాగుంది, జస్ట్ బాగుంది, ఎక్స్ట్రాడినరీ అయితే అనడం లేదు. ఎందుకంటున్నానంటే ట్రైలర్లో మీరు కట్స్ చూసుకుంటే చాలా స్పీడ్గా ఉంది. అంటే ట్రైలర్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 3 hours 2 seconds అనమాట. సో ఇందులో నాకు ఒక హై మూమెంట్ సీన్ అనేది నాకు ఎక్కడ అనిపించలేదు. ట్రైలర్లో వచ్చేసి మనకు ఉన్న క్యారెక్టర్స్ మొత్తం అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశారు. సో స్టోరీ మీద కూడా నాకైతే ఒక గ్రిప్ అయితే వచ్చేసింది, ఇది ఉండబోతుందని స్టోరీ అనేది. సో నేను అది వచ్చేసి బ్రేక్ డౌన్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే మనకు అమీర్ ఖాన్, నాగార్జున, అలానే ఉపేంద్ర, అలానే మనకు సత్యరాజ్ గారు, అలానే మనకు వచ్చేసి శోభిన్ షాహీన్ అయితే చూపించేశారు. సో వాళ్ళ క్యారెక్టర్ మీద వీళ్ళు విలన్స్, వీళ్ళు రౌడీలు, ఇలా అనేది మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇంకా మనకు షార్ట్స్ చూసుకుంటే 1-2 యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి, అవి కూడా హైగా అయితే లేవు. అంటే స్టోరీ మనకు ట్రైలర్లో క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు అంతే. మనకు లోకేష్ కనకరాజు వచ్చేసి చాలా అయితే హైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా డైరెక్ట్గా మనం సినిమాలో చూడాలేమో, కానీ హానెస్ట్గా మీతో నేను చెప్పాలంటే ట్రైలర్ మాత్రం నాకు వచ్చేసి అప్ టు ద మార్క్. అంటే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇవ్వలేదు, ఒక ఎక్స్పెక్టేషన్ ఇచ్చింది. సో అంటే నేను ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను కదా, జస్ట్ దానికి రీచ్ అయింది అంతే. బట్ ఎక్స్ట్రాడినరీ ట్రైలర్ అని అయితే నేను చెప్పలేను ఫ్రెండ్స్. ట్రైలర్లో వచ్చేసి నాకు మస్తుగా అనిపించిన విషయం ఏంటో తెలుసా, అనిరుద్ గారు వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక మ్యూజిక్ అయితే వాయిస్తున్నారు, దాంతోపాటు ఒక సాంగ్ కూడా పాడుతున్నారు. ఆ సాంగ్కి మన హీరో ఎంట్రీ అండ్ వైబ్కి వచ్చేసి కరెక్ట్గా అయితే సూట్ అయింది, ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. ఇంకా ట్రైలర్లో వచ్చేసి చాలా హిడెన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి వచ్చేసి మనం బ్రేక్ డౌన్లో అయితే డిస్కస్ చేద్దాం. నేను క్లియర్ కట్గా ఇది స్టోరీ ఉండబోతుంది, సో ఇది అయ్యి ఉండొచ్చు అని అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అదంతా మనం ఇప్పుడైతే డిస్కస్ అయితే చేద్దాం. దానికన్నా ముందు మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో హానెస్ట్గా అయితే చెప్పండి. నాకు హానెస్ట్గా అనిపించిన ఫీలింగ్ మీదైతే షేర్ అయితే చేసుకున్నాను. ఫ్యాన్స్ ఉంటే ఎవరైనా హట్ కాకండి. ఇంకా మనకు ట్రైలర్ స్టార్టింగ్ చూసుకుంటే మనకు నాగార్జున ఒక డైలాగ్ అయితే వేస్తున్నారు, ఎవరి చావు వాళ్ళ నెత్తి మీద అయితే రాసి పెట్టి ఉంటుంది అని ఒక డైలాగ్తో అయితే స్టార్ట్ అయితే చేశారు. సో మనకి ఇక్కడ మనకు మలయాళం యాక్టర్ ఉన్నారు కదా, తనైతే ఒక వాచ్ అయితే చూస్తూ ఉన్నారు. ఆ వాచ్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ వాచ్ వచ్చేసి మనకు శోభిన్ గారిదే అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు క్యారెక్టర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు కదా, అప్పుడు శోభిన్ గారు ఈ వాచ్ ని వచ్చేసి మనకు పట్టుకొని ఉన్నారు. సో శోభిన్ గారిది అయి ఉంటుంది ఈ వాచ్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ షాట్ లో చూసుకుంటే ఒక కీ లాగా అలానే ఒక కోడ్ అయితే ఉంది, దానితో ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక కీ లాగా అది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అది పెడితేనే మనకు యాక్టివేట్ అవ్వద్ది, అలాంటి ఏదో ఒక కీ లాగా అయితే ఉంది అది. ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ కాళ్ళకి అండ్ మనకు వచ్చేసి కొన్ని కడుతూ ఉన్నారు మనిషికి. అండ్ మనకు వచ్చేసి సత్యరాజ్ ఉన్నారు కదా, సత్యరాజ్ గారు వచ్చేసి ఏదో ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నారు. మీరు 1-2 క్లిప్పులు చూసుకున్నా కానీ సత్యరాజ్ గారు వచ్చేసి మిషన్ అయితే ఆన్ అయితే చేస్తున్నారు. అండ్ దాని తర్వాత ఒక చిన్న మోడల్ అయితే ఉంది, డెమో మోడల్. అంటే చైర్ అయితే ఉంది, దాని తర్వాత మనిషిని ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి కాళ్ళకి చేతులకి ఏదో కడుతున్నారు. సో ఏదో ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నారు సత్యరాజ్ గారు అయితే. ఆ ఎక్స్పెరిమెంట్ ఏ ఉండొచ్చు, నాకైతే టైం మిషన్ లాగైతే అనిపిస్తుంది. కొంచెం కామెడీగా ఉండొచ్చు, బట్ జస్ట్ ఊహించుకుందాం, టైం మిషన్ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఎక్స్ట్రాడినరీ మిషన్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నారు. దానికోసం వచ్చేసి విలన్స్ వచ్చేసి మనకు సత్యరాజ్ వెనకైతే పడతారు. ఇంకా సత్యరాజ్ కూతురు ఎవరు, మనకు వచ్చేసి శృతి హాసన్ అండ్ ఇంకో పర్సన్ కూడా ఉన్నారు, శృతి హాసన్ ఫ్రెండో లేకపోతే ఇంకో డాటరో. సో వీళ్ళిద్దరిని వచ్చేసి మన హీరో కాపాడాలి, ఇలాంటి ఏదో స్టోరీ ఉన్నట్టుంది. సో మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? అండ్ ఇక్కడ ఇంకో డైలాగ్ చూడండి, ఒక మనిషిని ట్రేస్ లేకుండా ఈ వరల్డ్లో నుంచి తీసేస్తే అది డిజాస్టర్ అని ఒక డైలాగ్ అయితే ఉంది. సో దాని మీనింగ్ ఏంటి అంటే ఇక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కదా, సో అది మనకు మనిషిని ఎక్కడో టెలిపోర్షనో లేకపోతే టైం మిషనో అలాంటిది అయ్యి ఉంటుంది, లేకపోతే ఎక్స్ట్రాడినరీ మిషన్ ఏదో తయారు చేస్తున్నారు కదా, దాని గురించి రిలేటెడ్ ఇది చెప్తున్నట్టయితే ఉంది. ఇక్కడ నెక్స్ట్ షాట్ చూసుకుంటే మనకు వచ్చేసి శోభిన్ గారు వచ్చేసి మనకు గ్యాంగ్స్టర్ లాగైతే ఉన్నారు, సో లో లెవెల్ అనుకుంటా. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఇంకోటి చూసుకుంటే నాగార్జున గారు వచ్చేసి టిప్ టాప్గా అయితే ఉన్నారు. సో ఒక బిజినెస్ మ్యాన్ అండ్ గ్యాంగ్స్టర్ లాగా ఉన్నారు. ఇక్కడ ఇంకో షాట్ అయితే చూసుకోండి, ఇక్కడ వచ్చేసి మనకు అమీర్ ఖాన్ వచ్చేసి బ్యాక్ నుండి అయితే ఒక టాటూస్తో అయితే ఉన్నారు. సో ఇక్కడ ఒక షాట్ అయితే ఉంది. సో మీకైతే అర్థమవుతుందా, విలన్స్ వచ్చేసి మనకైతే చూపిస్తున్నారు, తిను విలను. సో వీళ్ళ రేంజ్ అండ్ ఒక క్యారెక్టర్ అనేది మనకైతే సెట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోండి, మనకైతే ఒక ఇంజెక్షన్ అయితే వేస్తున్నారు. అలానే మన సత్యరాజ్ గారు అయితే ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినట్టు ఏదో కొంచెం నవ్వుతున్నారు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ షాట్లో వచ్చేసి మనకు రచితా రామ్ గారిని అయితే చూపించారు. సో రచితా రామ్ గారు యాక్చువల్లీ కన్నడ యాక్టర్ అనమాట. సో నేను చాలా ఇయర్స్ అవుతుంది ఆమె మూవీస్ చూసి. సో ఈ మూవీలో చూడడం
రావడం చాలా గుడ్ న్యూస్. అంటే మీరు నెక్స్ట్ షాట్ చూసుకుంటే మనకు శోభిన్ గారు వచ్చేసి ఇంతమంది కూలీలో నాకు కావాల్సింది ఒకే ఒక కూలీ, ఆ ఒక్క కూలీ నాకు కావాలి అనేది చెప్పారు. సో ఆ కూలీ ఎవరు అనుకుంటున్నారు? మనకు రజనీకాంత్ గారే. అప్పటికీ మనకు రజనీకాంత్ గారు అక్కడ హవా అయితే నడుస్తూ ఉంది. సో అక్కడ శోభిన్ గారు వచ్చేసి ఉన్నారు కాబట్టి దానికి వల్ల ట్రబుల్ అవుతుంది కాబట్టి ఆ ఒక్క కూలీ ఎవడు అన్నట్టు ఒక డైలాగ్ అయితే వేస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇక్కడ నెక్స్ట్ షాట్ చూసుకుంటే మనకు ఇక్కడ సత్యరాజ్ గారు వచ్చేసి నవ్వుతూ ఒక డైలాగ్ అయితే వేస్తున్నారు. ఏంటి అంటే 30 సంవత్సరాల నుంచి తనైతే ఆఫ్లైన్ లో అయితే ఉన్నాడు, తనకు మాత్రం తెలిసింది అంటే అండ్ ఒక ఎలివేషన్ సీన్స్ తో పాటు అండ్ హీరోయిన్ వచ్చేసి అక్కడైతే కాపాడుతున్నాడు చూడండి. అంటే హీరోయిన్ తో పాటు మనకు కొంచెం ముందుకు పోయినట్లయితే అక్కడ మనకు సత్యరాజ్ గారు, శృతి హాసన్, ఇంకో అమ్మాయి అయితే ఉంది కదా. సో ఇంకో అమ్మాయిని వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మన హీరో అనేది కాపాడుతున్నాడు ఈ సీన్ లో. ఇంకా దాని తర్వాత అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే వచ్చింది చూసుకోండి. సాలిడ్ ఎంట్రీ అయితే వచ్చింది మనకు రజనీకాంత్ గారికి అయితే. ఆ మ్యూజిక్ కి ఆ ఎంట్రీకి సూపర్ గా అయితే ఉంది. నేను చెప్పాను కదా సాలిడ్ గా అయితే ఉంది ఆ మ్యూజిక్ కి, ఆ ఎంట్రీకి, ఆ సాంగ్ కి అని. అండ్ ఇక్కడ నెక్స్ట్ షాట్ చూసుకుంటే మనకు అండ్ గన్ పాయింట్ అయితే చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారు అంటే నాకు తెలిసిన వరకు రజనీకాంత్ కే అయి ఉంటుంది అనుకుంటున్నాను ఈ సీన్ లో వచ్చేసి. సో మీరేమనుకుంటున్నారు? ఇంకా నెక్స్ట్ షాట్ చూసుకుంటే మనకు క్యారెక్టర్స్ అనేది ఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నారు. సత్యరాజు, శోభిన్ ఇలా క్యారెక్టర్స్ అని మనకైతే ఇంట్రడ్యూస్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు కదా, అక్కడ వచ్చేసి మీరు బస్ మీద అయితే చూడండి బందర్ గాహా అని అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకు నార్త్ లో అయితే జరుగుతుందన్నమాట. అంటే మనకు ఉపేంద్ర గారు అయితే నార్త్ లో అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ మనకు అమీర్ ఖాన్ లొకేషన్ అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇక దాని తర్వాత మనకు వచ్చేసి రజనీకాంత్ కూడా ఒక సీన్ లో వచ్చేసి అదే లొకేషన్ లో అయితే ఉంటారు. అదే కంటైనర్స్ అయితే ఉంటాయి బ్యాక్గ్రౌండ్ లో, మీరైతే చూడండి. రజనీకాంత్ ఒక మీటప్ అయ్యే సీన్ అయితే ఉంటుంది. సో అమీర్ ఖాన్ లొకేషన్ కి రజనీకాంత్ అయితే వస్తాడు. సో ఆ ఒక సీన్ అయితే ఉంది. ఆ సీన్ మంచిగా ఉండబోతుంది, అదైతే అర్థమవుతుంది. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు శోభిన్, అలానే మనకు రజనీకాంత్, అలానే శృతి హాసన్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు ప్రొటెక్ట్ చేసే సీన్ అయి ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే మనకు మీరు చూడండి ఇక్కడ శృతి హాసన్ ని మనకు రజనీకాంత్ ప్రొటెక్ట్ చేస్తున్నాడు. సో ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నాడు అంటే ఇంకా మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా మనకు సత్యరాజ్ గారు అండ్ మనకు వచ్చేసి రజనీకాంత్ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటున్నాను. సో సత్యరాజ్ గారు ఏదో ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నారు, దానికోసం విలన్స్ అయితే వెంట అయితే పడుతున్నారు. సో రజనీకాంత్ అనేది ప్రొటెక్ట్ అయితే చేస్తున్నాడు. ఇదే అనిపిస్తుంది నాకు ఆల్మోస్ట్ స్టోరీ అనేది. ఇక్కడ మీకు క్లియర్ కట్ గా అయితే అర్థమైపోతుంది. ఇక్కడ సత్యరాజ్ గారు అలానే మనకు రజనీకాంత్ గారు అయితే ఒకే దగ్గర ఉన్నారు. అలానే ఇక్కడ మనకు శృతి హాసన్ అయితే తను నీకు ఫ్రెండ్, నాకు పప్ప అంటుంది. దాని తర్వాత మనకు వచ్చేసి రజనీకాంత్ గారు నీకు పప్పానే నాకు ఫ్రెండ్ అని ఒక ఎమోషనల్ డైలాగ్ అయితే వేశారు. సో ఇక్కడ క్లియర్ కట్ గా అయితే అర్థమవుతుంది. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, సత్యరాజ్కి ఏదో అయ్యింది. సో ప్రొటెక్ట్ చేయడానికి మనకు రజనీకాంత్ గారు అయితే వచ్చారు. దాని తర్వాత మనకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయని ట్రైలర్ లో కట్టక అనేది చూపించారు. సో ఫైట్ సీన్స్ అయితే ఉండబోతున్నాయి. దాని తర్వాత నాగార్జున గారు వచ్చేసి ఫుల్ గా అయితే ఒక ఫ్రస్ట్రేషన్ అయ్యే సీన్ అయితే ఉంది. అక్కడ మనకు చాలా మానిటర్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఏం రాసిందో తెలుసా? నో కనెక్షన్ అయితే రాసింది. సో ఏదో కనెక్షన్ అనేది అక్కడ రాలేదు, అందుకోసం చాలా ఫ్రస్ట్రేషన్ అయితే అవుతున్నారు. అది దేనికి రిలేటెడ్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నానంటే సత్యరాజ్ గారు ఏదో ఇన్వెంట్ చేస్తున్నారు కదా, దానికి రిలేటెడ్ అయ్యి ఉండాలి. లేకపోతే హీరో ఏదో ఒకటి చేసి ఆ కనెక్షన్ అనేది ఆపేసి ఉంటాడు. దానివల్ల నాగార్జునకి లాస్ పోయి ఉంటుంది, దానికోసం ఫ్రస్ట్రేషన్ అవుతున్నట్టయితే ఉంది. దాని తర్వాత కొన్ని యాక్షన్ బ్లాక్స్ అనేవి అలా అయితే చూపించేసేస్తారు. సో యాక్షన్ అయితే ఫుల్ గా అయితే ఉండబోతుంది, అదైతే అర్థమవుతుంది ట్రైలర్ లో వచ్చేసి. ఇంకా లాస్ట్ సీన్ లో వచ్చేసి మనకు కూలీ ఎవరో తెలియకుండా తనతైతే పెట్టుకుంటున్నాడు అని ఒక డైలాగ్ వేసి ఒక క్లిప్ అయితే చూపించారు కదా, భాషా క్లిప్ లాగా. సో తనకైతే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ క్లిప్ లో చూపించిన ఫోటో ఉంది కదా, ఆ ఫోటో అనేది మనకు రజనీకాంత్ ఒక మూవీ అయితే ఉంది, ఓల్డ్ మూవీ. దాంట్లో వచ్చేసి మనకు రజనీకాంత్ గారు వచ్చేసి కూలీ అన్నమాట. ఆ మూవీ నేమ్ వచ్చేసి తీ అన్నమాట. సో ఆ లుక్ అనేది మనకు దీంట్లో అయితే చూపించారు. మనకు రజనీకాంత్ ఎవరో తెలియకుండా పెట్టుకుంటున్నామని ఒక డైలాగ్ వేసి ఆ క్లిప్ అనేది చూపించారు. సో చాలా బాగుంది ట్రైలర్. ఓవరాల్ గా నాకైతే ఒక సెట్ మార్క్ అనేది పెట్టింది. బట్ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకైతే రీచ్ అయితే కాలేదు. ఎందుకంటున్నానంటే ట్రైలర్ లో మనకు క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి అండ్ కొంచెం స్టోరీ చూపించడానికి అయిపోయింది. సో ఎలివేషన్ సీన్స్ అనేవి ఉన్నాయి. ట్రైలర్ లో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ట్రైలర్ వచ్చేసి నాకైతే నచ్చింది. బట్ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకైతే రీచ్ అయితే కాలేదు. సో మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ నా రివ్యూ అలానే నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన బ్రేక్ డౌన్ పాయింట్స్ మీకు ఎలా అనిపించిందో అవి కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ మీ ఒపీనియన్ కూడా నాతో అయితే షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.